ఉండేనా ఊడేనా ఏది మంత్రి ఏది వర్గ విస్తరణలో ఇప్పుడున్నటువంటి మంత్రుల పదవులు ఉంటాయా ఊడతాయా? 100% కొంతమంది ఊడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, కొంతమంది వ్యక్తులు ఎవరుతున్నారో వీళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరిగేటువంటి అవకాశాలుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో క్యాబినెట్ నుంచి తప్పిస్తారా లేదా శాఖలు కత్తిరిస్తారా? సన్నిహితుల వద్ద అమాత్యుల డిస్కషన్ అంటూ చూస్తూ ఉన్నాం. సో 100% ఒక అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసిసిలో ఉన్నటువంటి సిడబ్ల్యూసిగా కీలక పొజిషన్ పంపించేసి తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్లోకి వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పుడు కొండా సురేఖ లాంటి వాళ్ళు కానీ ఇంకా 2-3 మంత్రులు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళ పదవులు కూడా పోవడానికి అవకాశం ఉంది. కానీ చెప్పలేం ఇప్పుడే, అది రేవంత్ రెడ్డి డిసిషన్ ఎట్లా ఉంటుందో చూడాలి. రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ శాఖల మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో మెజార్టీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవికి ముప్పు ఉంటుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. తమ దగ్గర ఉన్న శాఖల్లో కోత పెడతారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారంటూ చూస్తున్నాం. సో 3 అవుట్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూద్దాం. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విస్తరణలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో 3 మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 3టితో పాటుగా ఇప్పటికీ ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను సైతం భర్తీ చేయాలని, ఇందుకోసం కేబినెట్లోకి కొత్తగా 5గురిని తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు ఉండడం ఆశ్చర్యంగా ఉన్నది. వారిని తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి? అవినీతి ఆరోపణల నిత్య వివాదాలు చిక్కుకోవడమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. పదవులు కోల్పోయే వారి జాబితాలో ఓసీ బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నట్లు తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100% కన్ఫామ్ అనేది అర్థమవుతోంది. మరి మిగతా ఎవరున్నారో చూడాలి. సో ఇది ఒక పరిస్థితి. లంబాడా మున్నూరు కాపులకు ప్రియారిటీ అట ఇవ్వాలి. మరి లంబాడా మున్నూరు కాపుకి ఇవ్వాలనేది తెలుస్తుంది. మరి ఇస్తారా లేరా చూద్దాం. నెక్స్ట్, నేటి నుంచి 3 నెలల రేషన్ కేంద్ర నిర్ణయంతో డీలర్లకు కొత్త చిక్కులు అంటూ చూస్తాను. సో ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 నెలల రేషన్ ఇప్పుడే ఇవ్వాలని చెప్పేసి కేంద్ర నిర్ణయంతో దాదాపు డీలర్లకు కొత్త చిక్కులు వస్తున్నట్టుగా కనబడతా ఉన్నాయి.